ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు పాండవులు ఒక్కొక్కరు ఏ ఏ శంఖాలు ఊదారో చెప్పాడు. మీ వాళ్ళు ఉన్నారు మాత్రమే అని చెప్పాడు. అంటే శంఖం ఊదడం విజయానికి పిలుపు. అలా ఊదారు అంటే వాళ్ళు విజయాన్ని తప్పకుండా పొందుతారు. కర్ణుడు నిరంతరము విజయమును అపేక్షించేటటువంటి వాడు కనుక ఆయన పతాకం మీద శంఖం ఉంటుంది. ఇలా ఎవరి మనఃప్రవృత్తికి తగినటువంటి పతాకాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకుని ఆ రథం మీద పెట్టుకుని ఉంటారు. యుద్ధంలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఒక వీరుణ్ణి ఒక రథిని అంటే ఒక రథంలో ఉన్నటువంటి వీరుణ్ణి కొట్టేటప్పుడు తిన్నగా కొట్టడం ఉండదు. మొట్టమొదట ఆ రథానికి ఉన్నటువంటి పతాకాన్ని కొడతాడు. పతాకం కానీ కింద పడిపోయింది అనుకోండి, ఆ రథంలో ఉన్నటువంటి వ్యక్తికి అది చాలా గొప్ప అవమానం. అందుకని తాను రథంలో ఉన్నప్పుడు కేవలం రథంలో వెళ్ళిపోవడం కాదు, తన రథం మీద ఉన్నటువంటి పతాకాన్ని